మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అదిరిపోయే శుభవార్తను విడుదల చేసిన మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇక మనకి ఎవరైతే రైతన్నలు ఉన్నారో రైతన్నల ఖాతాలలో మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ నిధి కింద 2,000 రూపాయలు, ఇక మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్నదాత సుఖీభవ పథకం కింద మొత్తం 5,000 రూపాయల నిధులను కలుపుకొని ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 5,000 రూపాయలు 2,000 రూపాయలు కలుపుకొని మొత్తం 7,000 రూపాయల నిధులను పంపిణీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక దాదాపు ఈ డబ్బులను ప్రతి ఒక్క ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో విడుదల చేసేందుకు భారీ బడ్జెట్తో కూడినటువంటి డబ్బులు మొత్తం చూసుకున్నట్లయితే 6,400 కోట్ల రూపాయల నిధులు అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఈ డబ్బులను మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో వారి ఖాతాలలో జమ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక మొత్తం రేపు చూసుకున్నట్లయితే రేపు ఎటువంటి జిల్లాలలో ఎటువంటి రైతన్నల ఖాతాలలో ఎవరైతే కౌలు రైతులు కానీ డీ పంట సన్నకారు వంటి వివిధ రకమైన రైతన్నల ఖాతాలలో ఎప్పుడు ఈ అన్నదాత సుఖీభవ కింద మొత్తం 7,000 రూపాయల నిధులు అనేది వారి ఖాతాలలో రైతన్నల ఖాతాలలో జమ చేయబోతున్నారో మనం ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని అర్థమయ్యే విధంగా తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. ఇక అంతేకాకుండా అర్హులై ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో జమ చేసిన వెంటనే ఈ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలి, ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలి, ముందుగా ఎటువంటి రైతన్నల ఖాతాలలో ఈ డబ్బులు జమ చేయబోతున్నారో మనం ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా సమాచారం అనేది మనం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. దానికంటే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ని తప్పకుండానైతే చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, లైక్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ని షేర్ చేయండి. వీలైనంత మందికి రైతన్నల షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని అయితే లైక్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని అసలు లైక్ చేయడం లేదు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ వీడియోని తప్పకుండానైతే లైక్ చేయండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి వెళ్ళి పూర్తి స్థాయి సమాచారం ఏంటో అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక మన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మొత్తం 5,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం నుంచి 7,000 రూపాయలు సన్నకారు మరియు డీ పంట రైతులు ఎవరైతే ఉన్నారో చూసుకున్నట్లయితే కౌలు రైతులు కానీ గుర్తింపు కార్డు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది కౌలు రైతులకు. ఆ కార్డు ఉంటేనే మాత్రము రైతన్నల ఖాతాలలో ఈ డబ్బులను జమ చేస్తామని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించడం అయితే జరిగింది. మొత్తం 7,000 రూపాయలు, సంవత్సరానికి 20,000 రూపాయలు అనేది మీ ఖాతాలలో జమ కావాలంటే ఖచ్చితంగా మీ ఖాతాకి ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండానైతే చేయించుకొని అయితే ఉండండి. మొత్తం సంవత్సరానికి 20,000 రూపాయలు 3 విడతల్లో మనకి మొత్తం 7,000 రూపాయలను, తర్వాత 7,000 రూపాయలు, దాని తర్వాత 5,000 రూపాయలు మొత్తం చూసుకొని 20,000 రూపాయలు మీ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా మీ ఖాతాకి ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది మీరు చేయించుకొని రెడీగానైతే ఉండండి. ఇక అంతేకాకుండా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో ఈ నెల చివరి వారం నుంచి జూలై నెల చివరి వారం నుంచి ఈ డబ్బులను అయితే విడుదల చేయబోతుంది. ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000 రూపాయలు మొత్తం 7,000 రూపాయల నిధుల సర్దుబాటు కోసం కేంద్ర ప్రభుత్వం ఆమోదం అయితే తెలపడం అయితే జరిగింది. ఇక్కడ మీరు మొత్తం చూసుకున్నట్లయితే 6,400 కోట్ల రూపాయలు, దాదాపు 45 లక్షల మంది రైతన్నల ఖాతాలలో ఈ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లయితే ఇక్కడ అప్డేట్స్ అనేది ఉన్నాయి. ఇక ఈ డబ్బులు మీ ఖాతాలలో అందరికంటే తొందరగా జమ కావాలంటే ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ మరియు మీరు ఈకేవైసీ అప్డేట్స్ అనేది మీరు చేయించుకొని అయితే ఉండాల్సిందిగానైతే కోరుతున్నాను. ఈ రోజున్న కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.